మేకల పెంపకానికి అటవీ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి చంద్రమ్మ అనే మహిళ అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయింది. దారి తప్పి 7 రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే నిద్రాహారాలు మారి అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 7 రోజుల తర్వాత అధికారుల చొరవతో చంద్రమ్మ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం మనం చంద్రమ్మ ఇంటి దగ్గర ఉన్నాం. అసలు చంద్రమ్మ ఎలా దారి తప్పిపోయింది, 7 రోజుల పాటు కనీసం ఆహారం ఏదైనా తీసుకుందా, అక్కడే ఎందుకు ఇటువంటి పరిస్థితి దాపరించింది తెలుసుకుందాం. దాదాపుగా చంద్రమ్మ చాలా రోజుల నుంచి కూడా మేకల పెంపకం చేస్తుంది, పశువుల కాపరిగా కూడా పనిచేసింది. మరి ఈ సమయంలో ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందనేది తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? మంచిగుంటారు. ఏమైంది అసలు? 7 రోజులు అడవిలోనే ఉన్నావు, ఎట్లా తప్పిపోయినావు దారి? నాకు బాట దొరకలేదు సారు, ఏళ్ళు దొరకలేదు. 7 రోజులు మొత్తం అడవిలో ఉన్నాం అమ్మ. తిండి కానీ నిద్ర కానీ ఎట్లా ఉంది? ఏది లేదు. ఇంకా నీళ్ళు ఉంటాయి కదా, అట్లా వెళ్ళి నీళ్ళు దాని ఉన్నా. మరి ఆకలి లేదు? కాలే. ఆకలి కాలే. కాలే. అంటే నువ్వు ఎప్పటి నుంచి ఇట్లా పశువుల పెంపకానికి ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నావు? ఎన్ని సంవత్సరాలు పెళ్లి ఎగతలుగుతుంది పోతున్నా. మరి ఇప్పుడు ఎట్లా తప్పిపోయినావు దారి? ఇంకేం ఎట్లా అయిపోయిందో భగవంతుడు. భయమే లేదమ్మా నీకు? నాకేం భయం కాలే. 7 రోజులు మొత్తం అడవిలో ఉన్నా ఏం భయం కాదు? చీకట్లో ఏం భయం కాదు? ఎక్కడ వండుకున్నాయి చీకట్లో? చీకట్లో ఏడ వండుకున్నాయి? ఇక్కడ అక్కడ బుర్ది మలుపు అంటారు, అక్కడ అశోనముల కాడ పోయినా, ఆడ దొరికిపోయిందంట. అందులో చూస్తారు కదా సార్, చూసి కిందికి పోయినా. ఇంకా మళ్ళీ వచ్చి పండుకుందాం అనుకున్నా, ఏం ఫుల్ గిట్లా అంటారు, నిజం వస్తాయో అని ఇంకా అక్కడికి కిందికి రోడ్డున వండుకున్నా. రోడ్ అంటే రోడ్డు వండుకుంటే కూడా ఎవరన్నా వస్తారు అంటే కిందికి వండిన. కిందికి వండితే ఇంకా మా బాబులు ఇదంతా ఇంక చాలా మంది 30 మంది పిలుచుకుంటా వచ్చిండ్రు. నేను నాయన ఎవరబ్బా, నేను కాడు కలిసి 8 దినాలు అయింది రాని బండి అంటే ఇంకెప్పుడు దొక్కిండ్రు అసలు. వేసుకొని వచ్చిండ్రు. ఒంటి మీద అక్కడక్కడ గాయాలు ఉన్నాయి, ఏమైందమ్మా? కింద వాడు సార్, ఇక అడవిలోనే వాడు ఇక కింద వాడు ఇక ఎట్లా కాలు జారి ఎట్లనైనా అదృష్టం ఉంటే ఎట్లనైనా దాడతాం. పబ్బులు అడవి కాదు, అడవికి వెళ్ళమన్నాయి. అడవిలో మీరు పడుకున్నప్పుడు కానీ మామూలు సమయంలో కానీ వేరేనా క్రూర మృగాలు కానీ లేకపోతే పాములు కానీ మనకు ఏం కనిపించలేవా? భయం వేసిందా? పాములు నాకు పాములు వస్తుంటే భయం కాలేదు, దొంగలు వస్తుంటే భయం కాలేదు. భయంకి అంతా పోయింది. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా ఆరోగ్యం? ఆరోగ్యం మంచిగా, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇంకా అట్లా గుండెలో పడితే రక్తం తెచ్చి దాన్ని ఏమొచ్చు సార్. చంద్రమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 7 రోజుల పాటు ఉన్నా కనీసం ఆహారం కూడా తీసుకోలేదు, కేవలం అక్కడక్కడ దొరికేటటువంటి మంచినీళ్ళు మాత్రమే తీసుకొని అక్కడే అడవిలోనే పడుకున్నా అంటూ కూడా చెప్తున్నా. చంద్రమ్మ కొడుకులు కూడా ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు శాంతయ్య, మా అమ్మ పేరు చంద్రమ్మ. ఏంటి అంటే మీ అమ్మ ఎట్లా తప్పిపోయింది, ఎట్లా వెతకారు మీరు? అంటే మేము ఎట్లా అంటే శనివారం రోజు ఎప్పుడు మేకల కాడికి వేస్తున్నది. శనివారం రోజు ఏమైందంటే వెళ్ళిపోయింది, మేకల కాడికి వెళ్ళిపోయి సాయంత్రము 7-7:30 వరకు రాలేదు. రాకుంటే ఏమైందని చెప్పి మేకలు రాలేవు, ఆమె రాలేవు అని చెప్పి మేము ఏం చేసినామంటే అప్పటిదప్పుడు బండ్లు వేసుకొని ఒక 10 మంది వేస్తారా ఇక్కడక్కడ అంచంచిపోయి చూసాము. చూస్తే కనిపించలేదు. కనిపించకపోతే ఇంకా మళ్ళా మబ్బుల 10-11 తెలియడ వరకు మబ్బు చాలా అయిందని చెప్పి ఉదయం రాత్రికి వచ్చి మళ్ళీ పండుకొని ఉదయం తెలంగాణ లేచి 5 గంటలకు 5:30 వరకు లేచి మళ్ళీ అడవికి వెళ్ళాము. అడవికి వెళితే అట్లకెళ్ళి పిలుచుకుంటా పోయినాము. అంటే ఇట్లకెళ్ళి ఇళ్ళకి దగ్గర మేపుతుంది ఇప్పుడు. అయితే దగ్గర మేపుతాయి కానీ పిలుచుకుంటా పోతే మేకలు ఏడున్నాయో మా దని వినిపించి మా వాళ్ళు పిలుస్తున్నారని మేకలు పొద్దుగాల 7-7:30 8 సమయంలో కనిపించినాయి. కనిపిస్తే వీటిని తోలుకొని ఇంటికి పంపించి ఒకరిని 2 నుంచి ఇంటికి పంపించి మళ్ళీ మేము 15 మంది 20 మంది మళ్ళీ అట్లా తెలియకుండా వెళ్ళినాము. వెళితే ఆ రోజు కూడా దొరకలేదు. ఆ రోజు కూడా దొరకకపోతే మేమేం చేసినామంటే కంప్లైంట్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఫారెస్ట్ వాళ్ళకు కంప్లైంట్ మా ఊరి కమల్ సంజీవ్ అని ఉన్నాడు,
శ్రీనివాస్ గౌడ్ తోటి ఆయన మేనేజర్ సార్ ఫోన్ చేయించిండు. ఫోన్ చేపిస్తే వాళ్ళు ఏం చేసారు, సీసీ కెమెరాలో వాళ్ళు పట్టించుకున్నారు. ఒకరోజు 10 మంది వచ్చిండ్రు ఫారెస్టర్లు. 10 మంది వస్తే ఒక్కొక్కరు ఇంకా ముగ్గురు మంచిలో మేము 10 టీంలు అయినాము. 10 టీంలు అయిపోయి మొత్తం దేలాడితే కూడా దొరకలేదు. మళ్ళీ దొరకకపోతే మళ్ళీ ఆ రోజు ఫారెస్టర్లు వచ్చిపోయినాక కూడా మళ్ళీ దేలాడినాము. అయితే ఇక ఎక్కడ దొరుకుతలేదని చెప్పి ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే సీసీ కెమెరాలో మొత్తం చూసారు. చూసి మళ్ళీ తర్వాత చూసి మీ అమ్మ ఆడ ఉంది అంట, సీసీ కెమెరాలో కనిపించింది అది అని చెప్పారు. చెప్తే సరేనని పోయి చూసినాం. నైటు 12 గంటల వరకు తేలాము. ఫారెస్టర్లకు కూడా వాళ్ళు కూడా మాకు మొత్తం వీడియో మాకు పెట్టారు. మాకు పెడితే మేము కూడా పోయినాం. ఫారెస్టర్లు 2 జీపులు వేసుకొని వచ్చారు. నైట్ 12 గంటల వరకు మళ్ళీ తేలాడితే మళ్ళీ దొరకలేదు. దొరకకపోతే ఉదయం మళ్ళీ తర్వాత ఉదయం ఏం చేసినామంటే కొంచెం టీ తాగి చక్కగా మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా అట్లకెళ్ళి ఇంకా ఇప్పుడు ముసలిది చేతన అయితే లేదు అని నడవడానికి. ఇటకెళ్ళి కిలోమీటర్ దూరంకి ఎక్కువ లేకుండా అని చెప్పి ఉదయం వెళ్ళిపోయినాము. 7:30 వరకు ఆడికి గోల్బంగ్లా వరకు పోవడం అయింది. ఆ నుండి మొత్తం 10 మంది ఉన్నాము. 10 మంది కలిసి ముందరికి వెళ్ళి ఈ వాగు పోటీ చిన్న వంపుల పోటీ ఉంటేటకెళ్ళి ఉంటుంది. ఆమె అంటే ఇప్పుడు చక్కగా నడిచే బాట పోటీ అయితే నడుస్తుంది కానీ వంగిపోవడానికి అవకాశం లేదు కదా అని అక్కడ వెళ్ళి 10 మంది మీటర్ లైన్గా 10 మీటర్ల కూర ఉండి పిలుచుకుంటే అక్కడోళ్ళు ఇక్కడ వాళ్ళు కనిపించడానికి మొత్తం దేరాకుట వెళితే ఒకతోటి చెట్టు పట్టుకొని ఉన్నది. మేము అందరం మేము పిలుచుకుంటే ఆమె పలికితే ఆడిలో వాయిస్ వినబడుతుంది. మా అమ్మనే కానీ అందరం కలిసి పోయి చెట్టుల్లో ఉన్నది. చెట్టుల్లోకి వెళ్ళి బాటకు తీసుకెళ్ళి కొన్ని వాటర్ తాపి మా ఊర్లో మశమ్మ ఉంది. ఆ మశమ్మక్కకు తీసుకెళ్ళి స్నానం చేయించుకొని ఇంటికి తోలుకోవడం అయింది. ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 7 రోజుల తర్వాత మీ అమ్మ మళ్ళీ తిరిగి మీ ఇంటికి రావడం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనకు ఇన్ని రోజుల కొద్దిగా ఆమె మలం సాకింది కానీ ఇప్పుడుంటే ఆమె ఇప్పుడు చిన్నపిల్లలాగా అయిపోయింది. మాకు దొరికింది. నాకు అదే సంతోషము. చిన్నపిల్లలాగా చూసుకోవాలని చూసుకుంటున్నాం. చూస్తున్నాం. పూర్తిగా 7 రోజుల తర్వాత తన తల్లి తిరిగి వచ్చిందంటూ కూడా కుమారుడు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇక్కడ అప్పనపల్లి ప్రాంతం నుంచి కూడా పూర్తిగా దూరంగా ఉన్నటువంటి ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతంలో గోల్ బంగ్లా ఉంటుంది. అక్కడ సీసీ కెమెరాల్లో చంద్రమ్మ తిరుగుతున్నటువంటి సీసీ ఫుటేజ్ దొరకడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులు, ఫారెస్ట్ అధికారులు అంతా కూడా గోల్ బంగ్లా సమీపంలో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో చంద్రమ్మ మళ్ళీ కుటుంబ సభ్యులకు దొరకడం జరిగింది. ప్రస్తుతం చంద్రమ్మ కుటుంబ సభ్యులతో వారింటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సిరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.